కామెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రపంచమంతా సంక్షోభం ఉండగా కేవలం భారతదేశంలో ఉన్నట్టు మాట్లాడితే ఏమిటి అర్బన్ నక్సల్ అని చెప్పేసి పెట్టిండు. నేను ప్రపంచమంతా చాలా క్లియర్గా ప్రపంచమంతా సంక్షోభం ఉంది, మరి భారతదేశం వెలిగిపోతుంది అంటున్నాం కదా, ఎక్కడ వెలిగిపోతుందని అడుగుతున్నా. ఈ సంక్షోభం భారతదేశంలో రావద్దు అని అడుగుతున్నా. మన బిడ్డలు ఆకలి చావులతో చావద్దు అని అడుగుతున్నా. కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్నీ కరోనా సమయంలో లాక్డౌన్ వేసినప్పుడు ఆ లాక్డౌన్ సంబంధించిన విషయంలో చాలా ముచ్చట్లు మాట్లాడుకుంటే కేవలం భారతదేశంలో కరోనాతో చచ్చిపోయిన వాళ్ళకంటే భారతదేశంలో కరోనాతో చచ్చిపోయిన వాళ్ళకంటే కరోనా సమయంలో ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. ఆకలితో చచ్చిపోయారు. విడిచిపెడితే వెళ్ళిపోతా సారు అని చెప్పేసి పాటలు పాడుకున్నాం మనం. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ప్రపంచ సంక్షోభంలో భారతదేశం ఉండదని కోరుకుంటున్నా. ఎస్, మీరు నాకు అర్బన్ నక్సల్ ముద్ర వేసినా, దిమాగి నక్సల్ ముద్ర వేసినా, ఈ దేశం గురించి ఆలోచిస్తున్నా, నాకు మీరు ఏ ముద్ర వేసినా పర్లేదు. ఇక్కడ మెజారిటీ హిందువులు, నిన్ననే ఒక వార్త వచ్చింది, నిన్ననే 7 కోట్ల మంది, ఈ దేశంలో 7 కోట్ల మందికి పైగా పని లేదు అని చెప్పేసి వార్త చూసినాం మనం. నేను మీకు ఆ వార్త కూడా చూపిస్తా. సంక్షోభం, 8.7 కోట్ల మంది యువతకు పని లేదు, 8.7 కోట్ల మంది యువతకు పని లేదు అనేటువంటి వార్త మనం చూస్తున్నాం. వారు చదవడం లేదు, పనిలో లేరు, శిక్షణకు దూరం, నీతి ఆయోగ్ నివేదిక వెళ్ళడం. ఇదేది మా ఛానల్లో చెప్తున్నటువంటి విషయం కాదు. 8.7 కోట్ల మందిలో ఎంతమంది హిందువులు ఉన్నారు అని అడుగుతున్నాం. మీరు హిందూ దేశంగా మారుస్తామంటున్నారు కదా, ఎంతమంది హిందువులు ఉన్నారు? ఈ హిందువులు పని లేకుండా, ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఉండటం వల్ల జరుగుతున్నటువంటి నష్టము ఇక్కడ ప్రాణాలు తీసుడు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 8 కోట్ల మందే, కానీ దాదాపు 20 కోట్ల మందికి పైగా ఈ దేశ యువత, ఈ దేశ వెన్నుముక అయినటువంటి యువత ఉద్యోగాలు, ఉపాధి లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళే గంజాయికి అలవాటు పడుతున్నారు, వీళ్ళే మద్యానికి అలవాటు పడుతున్నారు, వీళ్ళే అత్యాచారాలు చేస్తున్నారు, వీళ్ళే హత్యలు చేస్తున్నారు, వీళ్ళే రౌడీ షీటర్లుగా మారుతున్నారు, వీళ్ళే రాజకీయ నాయకుల తొత్తులుగా ఉండి రాజకీయ నాయకులను కాపాడడం కోసం వీళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఆఖరికి అవ్వాయిలను కూడా చంపుకునేటువంటి పరిస్థితుల్లో దిగజారుతున్నటువంటి ఈ దేశ యువత గురించి మాట్లాడేటువంటి నేను అర్బన్ నక్సల్ అయితే మీరు ఎన్నిసార్లు అర్బన్ నక్సల్ అయినా పడతాను. 8.7 కోట్ల మందిలో ఎంతమంది ఏ మతాల ఉన్నలో లెక్కలు తీస్తారా మీరు? లెక్కలు తీయండి బయటికి. గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్. ఇప్పుడు దేశంలో ఎన్ని తీవ్రమైన విదేశీ పరిణామాలు ఉన్నా నిలకడగా ఉందిరా చౌట. మీ అర్బన్ దిమాగి నక్సల్స్ ప్రకారం నడుచుకుంటే రష్యా వలె ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాము. ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది. ప్రపంచ విద్యా సూచికలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది. ప్రపంచ నిరుద్యోగ సమస్యలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది. ప్రపంచంలో యువతలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది. లెక్కలు తీసి చదువు, ఒక్కసారి గూగుల్లో కొట్టు, వస్తుంది. ప్రపంచం నిలబడి ఉందని చెప్పేసి మీరు నిలబడ్డది అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రపంచానికి సంబంధించిన విషయంలో ఒక్కసారి వెనక్కి చూసేది ఉంటే మీకు సమస్య అర్థమవుతుంది. నిండా మునిగే వరకు రష్యాకు అలవాటుగా అర్థం కాలే, నిండా మునిగే వరకు పాకిస్తాన్కు అర్థం కాలే, నిండా మునిగే వరకు శ్రీలంకకు అర్థం కాలే, నిండా మునిగే వరకు మనకు అర్థం కాదు. మునిగిన తర్వాత బయటికి తేలడానికి ఏ అవకాశాలు ఉండవు. మొన్ననే ప్రపంచ లెక్కలు చెప్పినాయి, ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చేస్తున్నటువంటి ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి చాలా క్లియర్గా. ఈ దేశ సంపదలో ఒక్కరిద్దరి దగ్గరనే ఈ దేశ సంపద మొత్తం ఉన్నదని. కొంతమంది చేతుల్లోనే 90% పైగా ఈ దేశ సంపద కొంతమంది చేతుల్లో ఉందని చెప్తున్నది. ఎక్కడ పోతుంది మన ఆర్థిక వ్యవస్థ? నల్లధనం వెనక్కి తీసుకొస్తా అన్నటువంటి నల్లధనం ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. PAK ఫండ్స్కి వచ్చినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయని అడుగుతున్నాం. అయోధ్య రామ మందిరంలో ఎందుకు స్కాములు జరుగుతున్నాయని అడుగుతున్నాం. రామాలయ ఫండ్స్ ఎవరు తిన్నారని అడుగుతున్నాం. నేను అడుగుతున్నాను, RSS అడుగుతుంది. RSS అడుగుతుంది కదా, మరి వాళ్ళకు కూడా సమానం చెప్పండి. దేశం నిలబడి ఉందిరా చౌట. ఎస్, నేను చౌటనే, నేను ఒప్పుకుంటున్నా. థ్యాంక్ యూ మీ కామెంట్కి. కానీ నిలబడి ఉంది అనడానికి ప్రపంచ స్థాయి లెక్కలు చెప్పాలి కదా. ఈ దేశంలో వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినటువంటి మిస్సైల్ వల్ల కాదు, మన దేశం ఏ రంగంలో నిలబడి ఉంది. కనీసం మన దేశానికి ఎన్ని నోబెల్ బహుమతులు వస్తున్నాయి ప్రపంచంలో? ఏ రంగాలలో మనకు నోబెల్ బహుమతులు వస్తున్నాయి? ఏ రంగాల్లో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం? ఒక లెక్కలు చెప్పండి, తీయండి బయటికి.
మొన్న ఆ యూట్యూబర్ అన్వేష్ నా అన్వేషణ అనేటువంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టిండు. మనం టూత్ పిక్స్ 60%, 40 నుండి 60% టూత్ పిక్స్ పనులలో పెట్టుకున్నటువంటి ఆ టూత్ పిక్స్, మన పనుల్లో ఏమైనా ఇరికితే తీసేటువంటి టూత్ పిక్స్ కూడా చైనా నుండి తీసుకుంటున్నాం. మన జాతీయ జెండాలు చైనా నుండి కొనుక్కుంటున్నాం. చీపురు కట్టలు, ఈ దేశంలో మనం ఊడ్చుకునేటువంటి చీపురు కట్టలు కూడా చైనా నుండి తెచ్చుకుంటున్నాం. చీపురు కట్టలు తయారు చేసుకునే స్థాయిలో మన దేశం ఉందా? టూత్ పిక్స్ తయారు చేసుకునేటువంటి దేశంలో మన దేశం ఉందా అని చెప్పేసి మన దేశాన్ని ప్రశ్నిస్తూ నాన్ వేసిన ఒక వీడియో చేసిండు. దయచేసి చూడు, అప్పుడు కానీ మీకు ఈ దేశం ఎంత నిలబడి ఉన్నదో అర్థం కాదు. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. దేశమంతా ఒకే నిష్పత్తిలో సీట్లు పెరిగితే దక్షిణ భారతదేశానికి అన్యాయం ఎలా జరుగుతుంది? దేశమంతా ఒకే రకంగా నిష్పత్తిలో ఇప్పుడున్నటువంటి వాటిలలో పెరుగుతుంది, వాస్తవమే. మీరు అనుకుంటున్నది 100% నిజం. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ఈ దేశానికి సంబంధించిన విషయంలో కొన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత మిగతా రాష్ట్రాలకు ఇస్తలేరు. ఇదే కోణంలో మళ్ళీ సీట్ల పెంపుదల జరిగితే ఈ రాష్ట్రాలు ఇలాగే ఉండిపోతాయి. ఇప్పటికే నిధులకు సంబంధించిన విషయంలో చాలా సందర్భాల్లో మీరు లెక్కలు చూసినా కూడా ఏ రాష్ట్రాలకు నిధులు పోతున్నాయి, ఏ రాష్ట్రాలకు నిధులు వస్తలేవు అనేటువంటి కోణంలో మనం చూస్తే ఉత్తర భారతదేశానికి పోయినటువంటి నిధులు దక్షిణ భారతదేశానికి వస్తలేవు అనేటువంటి విషయం గత నరేంద్ర మోడీ పాలన ఒక్కటే కాదు. నేను నరేంద్ర మోడీ గారిని ఒక్కరినే ఉద్దేశించి మాట్లాడట్లేదు. 80 ఏళ్ల దేశంలో కూడా ఇదే జరిగింది. 80 ఏళ్ళుగా ఈ దేశంలో, స్వతంత్ర భారత దేశంలో 80 ఏళ్ళుగా ఇదే జరుగుతుంది. కాబట్టి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఒక దేశాన్ని పాలించేటువంటి నాయకునికి అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి. కానీ ఈ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇవ్వనో అంత బడ్జెట్ ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలకు బడ్జెట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి నచ్చని రాష్ట్రాలకు బడ్జెట్ తక్కువ చేస్తున్నారు. దయచేసి ఆ విశ్లేషణలో ఈ సీట్లు పెరిగితే ఏమవుతుంది అంటే ఇక వాళ్ళు అక్కడ ఉండేది సరిపోతుంది అనుకొని ఇక్కడ ఈ రాష్ట్రాలను ఇట్నే చేస్తూ ఉంటారు. ఆ రాష్ట్రాలకు సరిగ్గా మనం పోటీ ఇచ్చినప్పుడు ఈ వ్యత్యాసం తగ్గుతుంది. ఇట్లాంటి విషయాల్లోనే నేను చాలా క్లియర్గా చెప్తా. స్థానిక పార్టీల ప్రాతినిధ్యం పెరగాలి. స్థానిక పార్టీల ప్రాతినిధ్యం పెరిగితే ఈ జాతీయ పార్టీలు అనేటువంటి జాతీయ పార్టీలు అన్నీ కూడా పక్క జరిగితే, స్థానిక పార్టీలు పెరిగితే అప్పుడు వీళ్ళ పార్టీల బలం పార్లమెంట్లో చూపించినప్పుడు వీళ్ళ హక్కుల గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒకే పార్టీ దేశాన్ని వెళ్తే ఇదే సమస్యలు ఉంటాయి. అది కాంగ్రెసా, బీజేపీ, కమ్యూనిస్టులా, ఇంకెవరైనా కానీ. రేపు ఉదయాల బీఆర్ఎస్ అయినా నేను ఇదే విషయం చెప్తా. తమిళనాడులో స్థానిక పార్టీ గెలవాలి, ఆంధ్రప్రదేశ్లో స్థానిక పార్టీ గెలవాలి. చంద్రబాబు గారు సీఎం అవుతారా, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతా అంటే నేను కూడా ఒప్పుకుంటా. ఇక్కడ ఇంకో పార్టీ, అది టీఆర్పీయా, బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ఆ, లేకపోతే ఇంకో కొత్త పార్టీయా, ఏదన్నా కానీ స్థానిక పార్టీ. ఇట్లా స్థానిక పార్టీల సమూహం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిధుల విషయంలో, నిధులు మంజూరు చేసే విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సార్ కైండ్లీ కామెంట్ ఆన్ HMWSSBలో ఒక ఓసీ లేకపోతే 3 times ఛార్జెస్ అనేది రూల్స్ ఉన్నాయా? ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ జస్టిస్. ఓసీ లేకపోతే 3 times ఛార్జింగ్ అంటే వాళ్ళనే ఛార్జ్లో పెడుతున్నారంట. దయచేసి ఈ విషయంలో కూడా HMWSకు సంబంధించిన విషయంలో ఓసీల పెత్తనానికి సంబంధించిన విషయంలో కామెంట్ చేశారు. దయచేసి అధికారులు ఈ కామెంట్ కూడా మీరు చూడండి. మీ సమస్యలు, చాలా సమస్యలు ఇట్లాగే జరుగుతూ ఉన్నాయి. నేను ఆ మధ్యకాలంలో ఒక పేరు చెప్పేదంటే ఆయన పేరు అర్థమైపోతుంది కానీ ఒక సంస్థకు ఒక రెడ్డిని పెట్టిరు. రెడ్డిని పెడితే ఆఖరికి దీనికి కూడా రెడ్లే అవసరం వచ్చిందా? మా దళితులో, బీసీలో, విలమలో, లేకపోతే ఎస్టీలో పనికిరారా? ఈ విషయంలో చాలామంది మా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నేను పోస్ట్ పెడితే SC ST సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే, మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చి కామెంట్ చేశారు నాకు. తమ్ముడు ఆయన అర్హుడే అని. అర్హుడు కానివాడేవాడు? ఎస్సీలు అర్హులు కాదా? ఎస్టీలు అర్హులు కాదా? బీసీలు అర్హులు కాదా? మైనార్టీలు అర్హులు కాదా? ఓసీలో ఉన్నటువంటి పేదలు అర్హులు కాదా? ఈయన మాత్రమే అర్హుడా? అర్హుడు ఎట్లయితాడు? ఆయన అర్హుడు అనేటట్టుగా ఎట్లా ప్రచారం జరుగుతుంది? అంతకన్నా గొప్పగా రాసిన వాళ్ళు ఉన్నారు, అంత గొప్పగా కవిత్వాలు రాసిన వాళ్ళు ఉన్నారు అని 100 రకాల కామెంట్లు చేసిన. ఒక్కదానికి సమాధానం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన అయితేనే కరెక్ట్ సెట్ అవుతాడు, ఆయన ఉంటేనే కరెక్ట్ వింటాడు, ఆయన అయితేనే ముఖ్యమంత్రిని కలుతాడు, ఆయన అయితేనే మంత్రులను కలుతాడు అని చెప్పేసి మనం ఒక భ్రమలో ఉండి వీళ్ళని ఆ స్థానంలో కూర్చోబెడుతున్నాం. దయచేసి మన వార్తలు చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్ చేయండి. మీ కామెంట్లను గౌరవిస్తాం. మీ కామెంట్లను కూడా మీరు తిట్టినా పర్లేదు, ఇప్పుడు చౌట అన్నా, అర్బన్ నక్సల్ అన్నా, ఏమన్నా పర్లేదు. ఈ చర్చ జరగాలి.
ఈ దేశంలో జరగాలి చర్చ, రాష్ట్రంలో జరగాలి, మీకు మాకు జరగాలి. మంచి వైపు పోదాం, మంచి చేసినప్పుడు నిలబడదాం, మంచి కోసం మాట్లాడదాం. అది బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, ఏ పార్టీ చేసినా మంచి వైపు పోదాం అనేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అది మీరు నేను అందరం కలిసి. థ్యాంక్ యూ.